హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్తో పకోడీ చేసి చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పకోడీ అంటే ఆనియన్ పకోడీ చేస్తూ ఉంటాం, ఆలూ పకోడీ చేస్తూ ఉంటాం, అలాగే చికెన్ పకోడీ కూడా చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఒక్కసారి ఇలా నేను చూపించబోయే ప్రాసెస్తో ఎగ్ పకోడీ చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తే ఈ రెసిపీ అనేది మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 ఎగ్స్ తీసుకోండి. వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ అనేవి మీ ఇష్టం అండి. క్వాంటిటీ అనేవి ఎన్ని ఎగ్స్ అయినా కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోండి. తీసుకున్న ఎగ్స్ అన్నీ కూడా అలా బ్రేక్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోండి. ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఇవి రెండు కూడా ఎగ్లో కలిసేంత వరకు బాగా బీట్ చేయండి. విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా బీట్ చేసినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ రెండు కూడా ఎగ్లో బాగా కలిసిపోతాయి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకుని దాని లోపల ఇలా బ్రష్తో కానీ స్పూన్తో కానీ ఆయిల్ని అప్లై చేయండి. గిన్నె అంచుల వరకు కూడా ఇలా పై వరకు కూడా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అంతా కూడా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందంగా ఉన్న ఒక పాత్ర పెట్టుకోండి. దాని లోపల వాటర్ పోసుకుని ఒక స్టాండ్ పెట్టుకోండి. మనం ఎగ్ వేసుకున్న గిన్నెను అలా స్టాండ్ మీద పెట్టుకుని ఆ పాత్రకి మూత పెట్టండి. 7 నుంచి 8 నిమిషాలు ఉడికించినట్లయితే ఎగ్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. మధ్యలో ఒకసారి తీసి చూడండి. ఏదైనా చాకుతో కానీ ఫోర్క్తో కానీ లోపల వరకు గుచ్చి చూసినట్లయితే ఎగ్ లోపల మనకి చాకుకి తడిగా ఉన్నట్లయితే ఎగ్ ఇంకా ఉడకలేదని అర్థం. ఇలా పొడిలాడుతున్నట్లుగా ఉంటే ఎగ్ కరెక్ట్గా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇలా విస్కర్తో కానీ ఇలా స్పాచులర్తో కానీ చాకుతో కానీ తీసుకోవచ్చండి. అంచుల చుట్టూ కూడా ఇలా ఓపెన్ చేసుకుని తీసుకున్నట్లయితే చాలా ఈజీగా ఎగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ముందుగా ఇలా నిలువుగా పొడవుగా కట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అడ్డంగా కట్ చేసుకోండి. క్యూబ్స్ లాగా రావాలి. ఈ విధంగా ఈ ఆమ్లెట్ అంతా కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మరీ చిన్న ముక్కలు చేయొద్దండి. కొంచెం పెద్దగానే ఉంటే పకోడీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్టీగా సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ముందుగా ఎగ్ని ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు చాలా తక్కువగా వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోండి. అలాగే మిరియాల పొడి కూడా వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి, పొడి బియ్యం పిండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి కూడా వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఈ రెండు పిండిలో కూడా మనం వేసిన మసాలాలన్నీ కూడా ఎగ్కి బాగా పట్టేంత వరకు స్పూన్తో ఒకసారి బాగా కలపండి. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దు. అలాగే వేడివేడిగా ఉన్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుని మనం వేసిన మసాలాలన్నీ ఎగ్ పీసెస్కి పట్టేంత వరకు చేత్తో బాగా కలపండి. ఆయిల్ వేసాం కదా, వేసిన మసాలాలన్నీ చక్కగా కోట్ అవుతాయండి. ఎగ్కి చక్కగా పట్టుకుంటే ఇదంతా కూడా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని ఇలా ఒక్కొక్క పీస్ని ఆయిల్లో వేసుకోండి. ఇలా కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి.
ఇలా గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. గరిటెతో అటు ఇటు మొత్తం అంతా కూడా కలిపినట్లయితే చక్కగా ఈవెన్గా ప్రతి ముక్క కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా కలపండి. కలుపుతూ డీప్ ఫ్రై చేయండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. చక్కగా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్నప్పుడు మాత్రమే ప్రతి ముక్క కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవుతుంది. ఇంతవరకు కూడా ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి తీసేసుకోండి. గరిటెలోకి తీసేసుకోండి. ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. డైలీ ఓపెన్ చేసినట్లయితే ఏ రోజు రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి వస్తుందండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయండి. అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడివేడిగా ఉన్న ఎగ్ పకోడీని సర్వ్ చేసుకోవటమే. చిన్నపిల్లలకైతే చాలా చాలా నచ్చే రెసిపీ. చిన్నపిల్లలే కదండి, పెద్దవారు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. పప్పు కానీ సాంబార్ కానీ ఇలాంటి కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇలా ఎగ్ని ఆమ్లెట్ లాగా చేసుకుని పకోడీ వేసుకున్నామంటే సైడ్ డిష్గా కూడా చాలా నచ్చుతుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.